సృష్టికర్త అయినటువంటి దేవుడు మొదటి అధ్యాయంలో మనం చూస్తాము. ఆదికాండంలో. రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఆయనే కుమారుడిగా రావటం, కుమారుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు శోధింపబడటం, శోధింపబడిన తర్వాత వెలుగు, వారు చీకటిలో ఉన్నవారు వెలుగును ఉదయించే, మరణ ఛాయలు కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములను మరణ ఛాయలను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. రెండోదిగా చూస్తే సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రారంభించాడు క్రొత్త సృష్టి. ఆ క్రొత్త సృష్టికి ఆత్మ విషయమై, మీరు శరీర విషయమే కాదు ఆత్మ విషయమై దీనులవ్వాలి. ఆ రోజు ఆదాము అవ్వలు శరీర విషయమై దీనులవ్వాల్సింది పోయి దీనులు కాలేదు. శరీరాన్ని ఇంకా పోషించుకోవడానికి ప్రయత్నించే వారు దెబ్బతిన్నారు. వారు ఇంకా అధికమైన 999 చెట్లు తిన్నది కాక ఇంకా అధికంగా తినేయాలని కోరిక పుట్టింది. మనము నేడైతే చెప్పబడుతుంది, ఈ రోజు నువ్వు ఆత్మను రక్షించుకోవాలి, డైరెక్ట్ గా ఇవ్వబడుతున్నటువంటిది. ఆ రోజు కూడా ఆత్మ గురించి వారి శరీరాన్ని పోషించుకోకూడదు. ఈ రోజైనా అంతే. కానీ ఆత్మను రక్షించుకునే వారము, ఇది ఖచ్చితమైనటువంటి జీవితం జీవించాలి. ఆత్మ విషయమై దీనులైన వారిదే క్రొత్త సృష్టి. క్రొత్త సృష్టి పొందుటయే మనం ఈరోజు మనం నేర్చుకుంటుంది, చూస్తుంది. మనందరికీ కూడా ఇవ్వబడుతున్నటువంటి ఆధిక్యత ఏంటంటే, సృష్టికర్త అయినటువంటి దేవుని ఆత్మ ఈ భూమి మీద అల్లాడింది. అలాగే యేసుక్రీస్తు వారి ఆత్మ అల్లాడింది 40 రోజులు ఉపవాసం ద్వారా. అలాగే క్రొత్త నిబంధన విశ్వాసులుగా మనం కూడా ఆత్మను రక్షించుకున్నట్టు కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 2 నుంచి 12 వరకు ఉన్నటువంటి వచనాల ప్రకారము 40 రోజుల ఉపవాసము అంటే, మన జీవితంలో ఒక 80 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తే మనకు రక్షణ వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు వచ్చిన రక్షణ మార్గంలోకి వచ్చినట్లయితే మిగిలిన 40 సంవత్సరాలు ఉపవాసము, లోక ఉపవాసము. లోకంలోది ఏది ముట్టకూడదు, అది మనకు ఆజ్ఞాపించాడు. ఒక చెట్టు ఫలాన్ని మీరు తినాలి, అదే మీ ఐక్యతకి సాదృశ్యము. మీరందరూ కలిసికట్టుగా ఉండాలి. మీరు ఒకరికి సమస్య వచ్చినప్పుడు ఒకరి దగ్గర ఉంటుంది, ఒకరి దగ్గర ఉండదు. మీరు ఒకరిని ఒకరు ఆదరించుకుని ఎలాగోలాగా ఈ శేష జీవితాన్ని గడపండి. మీ ఆత్మ రక్షించబడుతుంది. అనేకములుగా మీరు నా దగ్గరికి వచ్చి దాసుకుని, ఇది నాకు దేవుడిచ్చాడు, అది దేవుడిచ్చాడు, ఇది దేవుడి కృప, అది దేవుడి కృప అని చెప్పి పోయే వాటిని అన్నింటిని కూడా సంపాదించుకోమాకండి. ఇది ఆత్మ సృష్టి. ఆత్మ విషయమై దీనులైతే ఈ కార్యాలు జరిగించండి, అప్పుడు మీకు వెలుగు కలుగుతుంది. ఇక్కడ 4వ అధ్యాయం 12లో గొప్ప వెలుగును చూశారు. అలాగే దేవుడు తన ఆత్మ అల్లాడిన తర్వాత, సృష్టికర్త అయిన దేవుడు తన ఆత్మ అల్లాడిన తర్వాత నా వెలుగు కమ్మనే పలకగానే వెలుగు కలిగింది. అలాగే మనకు కూడా, మన చేతిలో కూడా వెలుగు కలిగించే వారిగా ఉన్నాము. మన లోకానికి ఏమై ఉన్నామంటాడైనా ఉప్పు. అలాగే మీరు లోకానికి వెలుగు అంటున్నాడు ఆయన. ఆయనతో పాటు సమానమైనటువంటి హోదాని ఇచ్చాడు. ఆయన ఎవరు? భూమి ఆకాశంలో సృజించిన సృష్టికర్త. హల్లెలూయా. అటువంటి దేవుడు వచ్చి మనకెంత గొప్ప రక్షణ ఇచ్చి, మీరు కూడా ఈ భూమిని మీరేం చేయండి, ఏలండి అన్నాడు. దాన్ని కంట్రోల్లో పెట్టమన్నాడు. అంటే భూలోకాన్ని మొత్తాన్ని సంపాదించుకుని బిల్డింగులు కట్టుకోండి, పొలాలు సంపాదించుకోండి అని దాని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే వదిలి తెచ్చుకోమన్నాడే గాని సంపాదించి తెచ్చుకోమంటలా. మన నిజమైన వారు ఎవరంటే ఆత్మ విషయమై దీనులై భూమిని కంట్రోల్లో పెట్టిన వాళ్ళు. కంట్రోల్లో పెట్టడం అంటే అది మనలో ఉండదు, అది మన మీద ఏలుబడి చేయదు. నేనే నీకు జీవం ఇస్తున్నాను, నేనే నీవు పోషిస్తున్నాను అన్న ఫీలింగ్ దానికి రాదు. దాన్ని వదిలేస్తున్నట్లయితే, దాన్ని మీరు తగినంత వరకే మీరు దేవుడు నోటి మాట ద్వారా మీరు పండుతున్న పంటలలోనే మీరు తినగలుగుతున్నట్టయితే, దేవుని కొరకు ఎదురు చూడగలుగుతున్నట్టయితే, ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నట్లయితే మీరు ఈ విధంగా ఆత్మను రక్షించుకున్న వారు అవుతారు అంటున్నాడు. అందుకనే 3వదిగా చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. భూలోక రాజ్యం కాదు, పరలోక రాజ్యము. పరలోక రాజ్యానికి అనేకమైనటువంటి యూనివర్సులు ఎన్నో ఉన్నాయి, గ్రహాలు కానీ ఎన్నో విధాలుగా ఉన్నాయి. ఆయన స్వాస్యం ఉన్నది, ఇది విశ్వసిస్తున్నాము. లోకంలో మన లాంటి వెర్రోడు ఎవరు కనపడరు ఈ లోకస్తులకి. ఎందుకంటే మనకు కనబడే వాటిని కాదు చూసేది, కనబడిన వాటిని, దృశ్యమైనవి కాదు మేము చూసేది, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. కాబట్టి ఓర్పు సహనం మనకు అవసరమై ఉన్నది.
కాబట్టి మీరు ఆత్మ విషయమై దీనులై ఉండండి. మనకిచ్చినటువంటి ఆధిక్యతను చూసినట్లయితే ఎంత గొప్ప దేవుని కనికరమో ఇది చూడండి. ఆయన 2వ వచనం చెప్తున్నాడు, భూమి ఆకారం లేదు, శూన్యంగా ఉంది, చీకటిగా ఉంది, అగాధ జలములు కమ్మి ఉన్నాయి, దేవుని ఆత్మ జలం పైన అల్లాడుచుండెను. తండ్రి అధికారము, ఇది తండ్రి అధికారాన్ని తీసుకున్నాడు. ఆ అధికారాన్ని తీసుకున్నటువంటి ఆయన క్రొత్త సృష్టి, వెలుగు కమ్మని పలకగా ఆయన వెలుగు కలిగెను. అలాగే గొప్ప వెలుగును గలిలయ ప్రాంతం వాళ్ళు చూశారు. అలాగే నేడు కూడా మనలను చూస్తే వెలుగు సంబంధులుగా ఉండాలి, అంతేగాని వెలుగు సంబంధులుగా ఉండాలని చెప్పి పెద్ద మందిరాలు కట్టి అందులో లైటింగ్లు పెట్టి విస్తారమైనటువంటి వాటిని పెట్టేసి ఇదిగో వెలుగు అని చూపించడం కాదు, వదిలి చూపించేది వెలుగు. మనం ఇక్కడ చూసినట్లయితే అపవాది తీసుకొచ్చిన మూడిట్లో ఏది ఆయన దగ్గర లేదు. ఆహారం అవసరం లేదు, ఆయన మాట వల్ల బ్రతుకుతానంటే అయితే చచ్చిపో అన్నాడు, నువ్వు శోధించ మాకు, ఆయన ఇచ్చే వరకు, ఆయన ఆహారం ఇచ్చే వరకు, ఆయుష్ ఇచ్చే వరకు నేను ఎక్కడుంటా, అయితే నాకు మొక్కు, నేను ఇస్తాను, నువ్వు ఇచ్చేది నాకు వద్దు, నా దేవుణ్ణి మొక్కుతా, ఆయన ఇచ్చేది నాకు కావాలి. ఈ లోకంలో భూలోకం మొత్తం చూపించాడు, వద్దు అన్నాడు. అదే ఆత్మ విషయం. మనం కూడా రక్షించుకోవాలంటే, పరలోక రాజ్యం మనదే అవ్వాలంటే ఆత్మ విషయం మనం దీనులు అవ్వాలి. కాబట్టి 999 చెట్లు మీరు తినొద్దు, ఒక్క చెట్టు ఫలము, అది కూడా ఆయన కష్టార్జితం, ఆయన మహిమల నుంచి ఆయన కష్టపడి తెచ్చి ఇచ్చిందే ఆహారం. అది ఆయన 1000 చెట్లు ఇచ్చిన ఆ చెట్లన్నీ కూడా ఆయన ఇచ్చినయే, కానీ ఒకటి తినొద్దు అన్నాడు. 999 తినమన్నాడు, ఒకటి మాత్రం తినొద్దని చెప్పాడు. ఇక్కడ వచ్చేసరికి మనతో చెప్పేది ఏంటంటే ఒక్క చెట్టే తినండి. ప్రపంచవ్యాప్తంగా ఒక్క చెట్టు తింటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక్క చెట్టు తింటుంటేనే ఇంతమంది బతుకుతుంటే 999 చెట్లు ఆయన దగ్గర ఉన్నాయి, అదే ఆయన స్వాస్థ్యం. అంటే అంత వ్యత్యాసం ఉంది. 999 మనకి ఏదైనా తొక్కిచ్చిందే, కానీ 999 కోట్లు అంటే మనకు గుర్తుపట్టండి. దాన్ని మనం కంపేర్ చేయడానికి కూడా అవకాశం లేదు. అదే బైబిల్ తెలియజేస్తుంది. ఇది నమ్మిన వాడు వెర్రివాళ్ళలాగా పిచ్చివాళ్ళకు లోకం చూడొచ్చు. ఎందుకంటే మనం చూసేది దృశ్యమైన వాటి మీద కాదు దృష్టి పెట్టింది, అదృశ్యమైనవి ఉన్నవనుటకు నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్న వారమే మనము. కాబట్టి ఆత్మ విషయమే మీరు దీనులైతే, ఆత్మ విషయమై మీరు కలిగిన వాటిని వదులుకుంటే పరలోక రాజ్యము వారిది. దేనికోసం వదులుకుంటున్నాము? మనకేమైనా పిచ్చా? కాదు. మనం వదులుకుంటుంది ఏంటంటే, ఇది ఒక్క చెట్టు ఫలమే ఇంతమంది తింటున్నారే, అంతకన్నా శ్రేష్టమైనది ఆయన ఇస్తానన్న దాన్ని మనం విశ్వసించడానికే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చావు. ఏదో అనారోగ్య సమస్య పోతే బాగుండు, లేకపోతే అప్పులు తీరిపోతే బాగుండు, ఏదో సమస్యలు, ఏ భూలోక సమస్యలు, ఈ తీరితే చాలు, అవి తీరితే చాలు, అయ్యి ఎవరు చూడొచ్చాడు అని వచ్చిన వాళ్ళం కాదు మనం. కానీ నేడు దేనికి మార్చేశారంటే, ఈ అంత సువార్తను దేనికి మార్చారంటే, ఆయన మంచోడు, సముద్రాన్ని చీల్చేశాడు, అటువంటి దేవుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ అప్పులు తీర్చడా, నీ సమస్యలు తీర్చడా, ఇది చెప్పి తాత్కాలికమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి క్రైస్తవ పాస్టర్స్ ను మనం చూస్తున్నాం. పాస్టర్ అంటే ఉపదేశకుడు. ఉపదేశించాల్సిన వాడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆత్మ విషయమై ఎంత గొప్ప శ్రేష్టత మనకిచ్చాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై అయినటువంటి ఆత్మ వలన ఆయన కొనుక్కోబడి 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన చూపించాడు. అదే ఆత్మదేవుడు మనకిస్తున్నాడు ఈ గొప్ప ఆధిక్యత. ఆయన మనం చూసినట్లయితే ఆయన ఆత్మ అల్లాడింది, ఆత్మ అలాంటి నిరాకారంగా ఉన్న భూమికి ఆకారాన్ని తీసుకొచ్చాడు. అలాగే మనం కూడా ఆత్మ అల్లాడుట చేత భూమిని మన కంట్రోల్లోకి మనం తీసుకురాగలము. 37వ కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 11వ వచనం. కీర్తన గ్రంథం 37వ వచనం అధ్యాయము, దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. వీరెవరు? ఆత్మ విషయమైనటువంటి దీనులు, ఆత్మ కొరకు రక్షించుకున్నట్టు కొరకు ఆస్తులను వదులుకున్నటువంటి దీనులు. వీళ్ళంటే భూమిని స్వతంత్రించుకుందరు. భూమిని స్వతంత్రించుకోవటం ఏంటి? ఆస్తులు వదిలేస్తే భూమిని స్వతంత్రించుకోవటం ఏంటి? నాకు వద్దా? మనుషుడు రొట్టె వల్ల కాదు బతికేది, దేవుడు నోటి మాట వల్ల బతుకుతున్నానని చెప్తే అది ఆ భూమిని స్వాతంత్రించుకున్నట్లంట. వారు బహుక్షేమము కలిగి సుఖించెదరు. అది ఎట్లా కుదిరిద్ది? భూమిని వదులుకుంటే సుఖిస్తామా? డబ్బులు వదులుకుంటే సుఖిస్తామా? అదే చెప్తున్నాడు, అదే విశ్వాసము. ఇవి అన్ని వదులు చూపించినటువంటి యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు మనకి. అపవాది అనేకమైన ఆయనకి చూపిస్తే ఆయన వద్దన్నాడు కాబట్టి మనం రక్షించబడ్డాము.
ఆయన ఆ రక్షణ సువార్తను మనకిచ్చాడు. ఆయన వెలుగయ్యాడు. మనము కూడా వెలుగుగా ఈ లోకంలో బ్రతకాలి. సంపాదించి చూపించే వెలుగు కాదు, వదులు చూపించేది. నేనిచ్చే సమాధానం లోకం ఇచ్చే సమాధానం కాదన్నాడు ఆయన. నిత్యరాజ్యమును గురించినటువంటి సమాధానము, నా శాంతినే మీకు ఇస్తున్నాను అన్నాడు. అది ఈ లోకం ఇచ్చినట్లు శాంతి కాదు. ఈ లోక శాంతి డబ్బు ఉంటే తాత్కాలికమైనవి ఇవి ఉంటే శాంతి అనుకుంటారు. అది కాదు. నేను ఇచ్చేది నిత్య శాంతి. మీకు కోరుకునేది కొన్ని రోజులు ఉండే శాంతినే కోరుకుంటున్నారు అనుకుంటున్నారు. ఏ రోజు కూడా భూమి మీద మీకు శాంతి సమాధానం ఉండదు. డబ్బు ఉన్నవాడికి ఇంకా డబ్బు కావాలని, కోట్లు ఉన్నవాడికి పై కోట్లు ఉన్నవాడు కావాలంటాడు. చిన్న మందిరం ఉన్నవాడు పెద్ద మందిరం చూస్తాడు, పెద్ద మందిరం ఇంకా పెద్ద మందిరం చూస్తాడు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆడికి తృప్తి ఉండదు. నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళే వరకు నిద్రపోడు. వాడికి సమాధానం ఉండదు. ఎందుకంటే ఆ అసమాధానాన్ని కోరుకుని వెళ్ళిన వాడు, నేనిచ్చే శాంతి మీకు నిజంగా ఇచ్చే సమాధానం ఇది వదులుకుంటే, సంపాదించుకుంటే కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులు ఏం చేస్తారంటే భూమిని స్వతంత్రించుకుంటారు. బహుక్షేమం కలిసి సుఖిస్తారండి వారు. దేవుడు తన కనికరం చొప్పున మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతకి ఆయనకి గంధమేమో చెందునుగాక. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అది సృష్టికర్త అయినటువంటి దేవుడు తన యొక్క కార్యాన్ని భూమి మీద అల్లాడిన తర్వాత, ఆత్మ అల్లాడిన తర్వాత ఆయన వెలుగుని ప్రకాశింపజేశాడు. మనము కూడా ఆత్మ విషయమై దీనులైనప్పుడు వెలుగుగా ఈ భూమి మీద జీవించగలము. వెలుగు సంబంధులము మనము, చీకటి వారము కాదు. అందుకని ఇక్కడ రాయబడుతుంది 14వ వచనం, 5వ అధ్యాయము 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు, మరుగై ఉండనేరదు. మీరు ఆత్మ విషయమై దీనులైతే మీరు కనబడకుండా ఉండరు. ఈ రోజు దేవుని కనికరం చొప్పున ఆత్మ విషయమై దీనుడైన ఉండబట్టే మీ ముందుకు నేను కనబడగలిగి ఉన్నాను. నేను విశ్వసిస్తున్నాను. ఎందువల్లంటే ఆత్మ విషయమై మనం దీనులై ఉన్నప్పుడు ఆయనే మనల్ని కనబడేటట్టు చేస్తాడు. ఇది తాత్కాలికమైనటువంటి కనబడటం అవ్వచ్చేమో కానీ శాశ్వతంగా మనం ఉండబోయేది ఆయన రాజ్యంలో. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఆయన ఆత్మ అల్లాడిందో, వెలుగు కమ్మని పలకగా అంటే వెలుగు కలిగిందో, అలాగే యేసుక్రీస్తు వారు శోధించబడిన తర్వాత ఆయన గలిలయ ప్రాంతంలో ఉన్న వారు వెలుగును చూశారు. చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రకాశించింది. అలాగే ఆత్మ విషయమే దీనులైనటువంటి మనము కూడా ఆత్మను రక్షించుకునే వారుగా ఉన్నప్పుడు, శరీరాన్ని మనము త్యజించినప్పుడు, అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు వచ్చి చూపించినటువంటి ఈ మార్గంలో మనం నడిచినప్పుడు లోకమునకు మనము ఉప్పుగాను, అలాగే 13లో చెప్పబడుతుంది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొలకబట్టుకే గాని మరి దేనికి పనికిరాదు. అలాగే 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మీరు వదులుకుంటే కనపడతారంటున్నాడు ఆయన. మరుగై ఉండరు. మీరు సంపాదిస్తే కనపడతాం అనుకుంటున్నారు నేను, కానీ మీరు వదులుకుంటే కనపడతారా అంటున్నాడు ఆయన. ఆత్మ విషయమే దీనులవ్వండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు సత్యమైనటువంటి మాటలు మనలో నుంచి వస్తాయి. ఆయన ఇచ్చే మాట సత్యము. అదే దురాత్మ ఉంటే అబద్ధం వస్తుంది. కాబట్టి ఆత్మదేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఊపిరిలోంచి వచ్చేదే సత్యము. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన పావురం వల్లే అక్కడ దిగాడు. అలాగే పావురం వల్లే దిగి సాక్ష్యం ఇచ్చాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మ దేవుడి అంటే ఆత్మను వలన శోధించబడ్డాడు. ఆత్మ వలన ఆయన ఏం చేయగలిగాడు? వెలుగుగా ఉండగలిగాడు. అలాగే ఆత్మ విషయమే దీనులైనటువంటి మనందరం కూడా వెలుగుగా ఉంటాము. అంతేగాని భాషలతో మాట్లాడేసి, అర్థం కాని భాషలతో మాట్లాడేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్లు కాదు. అర్థమయ్యే భాషతో, సత్యముతో, దేవుని యొక్క సత్యాన్ని మనలో ఉంచుకుని ఆత్మ కొరకు అన్ని వదులుకున్నప్పుడు వచ్చేది సత్యము. అన్ని సంపాదించుకున్న తర్వాత సత్యము రాదు, అబద్ధమే వస్తుంది. దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుని నింపు 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 అని చెప్పి అడిగే కన్నా వదిలమన్నప్పుడు వదిలిన తర్వాత వచ్చే ఆత్మ చెప్పే మాటలో ఇది సత్యము. ఆయన సృష్టికర్త దేవుడు ఆత్మ ఈ భూమి మీద అల్లాడింది. మన ఆత్మ అల్లాడటానికి మనం ఈరోజు చాలా మంది చూసినట్లయితే దేవుని కన్నా సుఖానుభవాన్ని ఎక్కువగా కోరుకుంటారంట వీళ్ళు. అంటే దేవుడే ఈ భూమి మీద ఆత్మ అల్లాడితే సృష్టికర్త అయినటువంటి దేవుని ఆత్మ, ఆయన ఆత్మ అల్లాడింది, కుమారుడు ఆత్మ అల్లాడింది.
అలాగే మన ఆత్మ కూడా అల్లాడాలి. అదే ఈ లోక ఉపవాసం ద్వారా. అంటే మనం దేవునంత గొప్పవారం అంటే మనం కాదు, కానీ ఆ ఆధిక్యత ఆయన ఇచ్చింది. ఇచ్చిన ఆధిక్యతను వదిలేసి అపవాదికి బ్రొక్కుకున్నట్లయితే ఆడిస్తున్న ఆహారం కొరకు దాచిపెట్టుకుని మీరు అదే ఆహారము, నేను నా ఆహారం వల్ల మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడన్న మాట పైకట్టినప్పటికీ కూడా అనేకమైనటువంటి సంవత్సరాల సరిపడా ఆహారాన్ని దాచుకుని నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుమని చెప్పినటువంటి ఒక ధనికుడిని గుర్తు చేస్తుంది. కాబట్టి మీకు తెలియట్లేదు, గ్రహించట్లేదు. ఇచ్చిన ఆధిక్యత, యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన ఆధిక్యత వదులుకొనుట అది కృప. కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చి చూపించింది ఏంటంటే, ఆయన అపవాది విషయంలో అపవాది శోధించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, రొట్టె వల్ల కాదు, నువ్వు లోకానికి వచ్చావు కదా, ఇక్కడ బ్రతకాలంటే రొట్టె ఉంటేనే బతుకుతావు అంటే, కాదు ఇక్కడనే బ్రతకాలన్న ఆయన నోటి మాట వల్లే నేను బ్రతుకుతా. అలాగే నేను ఆ మాట బ్రతికేలకైతే చచ్చిపోవచ్చు కదా అంటే, ఆయన ఇచ్చినప్పుడే వెళ్తా గాని నువ్వు శోధించినంత మాత్రాన నేను దాన్ని ప్రాణాన్ని తీసుకోనని చెప్తాడు. అలాగే ఆయన నాకు మొక్కితే నీకు ఇస్తానంటే దేవుణ్ణే మొక్కు అని చెప్పి ఆయన తెలియపరిచాడు. ఆయన తెలియపరిచిన తర్వాత శోధకుడు వెళ్ళింది, శోధన ముగిసిన తర్వాత జయాన్ని పొందుకున్నటువంటి ఆయన వెలుగుగా భూలోకంలో కనబడ్డాడు. అలాగే ఆత్మ విషయమైనటువంటి దీనులైనటువంటి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వదిలేయాలి. ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితి నుంచి 1 కోటి రూపాయల స్థితిలో మనం పిలువబడినట్లయితే 2వ కోటికి వెళ్ళటానికి 3 కోట్లు 4 కోట్లు సంపాదించుకోవటానికి వెళ్ళమాకండి. ఏ స్థితిలో మీరు పిలువబడ్డారో అక్కడి నుంచి మీరు ఉన్నత స్థితిలో మీరు బ్రతకండి, పర్వాలేదు. కానీ మీరు నిత్యరాజ్యం కావాలంటే ఆత్మ విషయమై, ఆత్మ సృష్టి ఇది, అది మీరు ప్రకటించాలి. దాన్ని ప్రకటించగలిగిన వారే స్టేజీ మీద ఉండాలి. అది బలిపీఠము. బలిపీఠం అంటే బలైపోతున్న దానికి సాదృశ్యము. బలిపీఠం మీద యేసుక్రీస్తు వారు ఆయన వచ్చి చూపించారు. ఆయన నలిగిపోతున్నా కూడా, ఆత్మ అల్లాడుతున్నా కూడా, ఆయన ఏ శోధన కూడా ఆయన పడిపోలేదు. జయ జీవితాన్ని ఆయన పొందుకున్నారు. తద్వారా మనకు అనేక సందేశాలు ఈ యొక్క మత్తయి సువార్త నుంచి, మనకి 5వ అధ్యాయం నుంచి మనకి సందేశాలు ఇస్తున్నారు. జయించిన ఆయనలో ఏ లోపము లేదు, ఏ దూరము అంటే మనలో ఉండకూడదు, అది తీసేసుకోవాలి. అలాగే ఆయనలో ఏ దూలము లేదు అని పరిశీలించబడి నిర్ణయించబడినటువంటి వాడు. అలాగే మన కంటిలో కూడా ఏ దూలం లేకుండా ఉండటానికి 5వ అధ్యాయము 2:12 వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ లోక దూలం మనలో ఉంటే, ఈ లోకంలో ఉన్నట్లయితే ఈ దూలం పెట్టుకుని మనం ఆత్మను రక్షించుకోలేము. ఇది క్రొత్త సృష్టి, పాతది గ్రహించెను, ఇదిగో సమస్తము క్రొత్త వాయను, క్రొత్త సృష్టి పొందుటయే. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం మనం చెప్పబడుతుంది. క్రొత్త సృష్టి పొందటానికి మనం వచ్చి ఉన్నాము కాబట్టి క్రొత్త సృష్టి పొందుటయే. కాబట్టి క్రొత్త సృష్టిలో మనం ఉన్నాము కాబట్టి వదలటమే అది ఆయన మనకి ఇచ్చినటువంటి భాగ్యము, కృప. సంపాదించుకోవటం కాదు. కావాలంటే 1కి 10 సార్లు 4వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్త చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు తన కనికరం చొప్పున ఆత్మను రక్షించుకునేది, ఆత్మ ఎలా రక్షించబడుతుంది అన్న విషయాన్ని సృష్టికర్త అయినటువంటి దేవుడు చూపించాడు. తండ్రి చూపించాడు, కుమారుడు చూపించాడు. అలాగే యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత శిష్యులు కూడా, పౌలు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇది ఏ మార్గంలో, ఇదే ఆత్మను రక్షించుకునే మార్గంలోనే వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఆత్మను రక్షించుకోవటానికి వారందరూ కూడా వెళ్ళారు. ఆత్మ విషయమై దీనులయ్యారు. కానీ నేడు ఆత్మ కాదు, శరీర విషయమై దీనులవుతున్నారు. ఎందువల్లంటే శరీరాన్ని సాష్టాంగ పడుతున్నారు అపవాదించే వాటి మీద. కాబట్టి ఒక్క చెట్టు ఫలం తినేవారైతేనే మీరు సంఘంగా ఉంటారు, ఒక సంఘంగా ఉంటారు. ఆయన రక్తంలోను ఆయన శరీరంలోను పాలు పొందుతున్న వారు అవుతారు. ఆయన మ్రాను మీద ఒకే చూపించాడు, ఆయన శరీరాన్ని తిని రక్తాన్ని తాగాలి. అది ఏం కడుపు నిండుతుంది? అది ఎంతో మనకి కడుపు నిండుతుంది. కానీ చాలి ఆకతో ఉంటే ఆయన మనం పోషించి, ఆయన నిర్ణయించిన సమయం వరకు మనం ఉండి ఆయనను ఆత్మను రక్షించుకునే వారికి ఉండటానికి దేవుని దగ్గరికి పిలువబడ్డాము. ఇది గ్రహించిన వారు, ఇది అనుసరించేవారు ఆత్మను రక్షించుకునేవారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తన సందేశాన్ని
తన కనికరం చొప్పున మనకి ఇచ్చినటువంటి దేవునికి సర్వగంత మహిమ చెందునుగాక. ఆత్మ కొత్త సృష్టి పొందుటయే, ఇది మొదటి భాగము. రెండోదిగా మనం మిగతా వచనాల్లో కూడా అనేకమైన ఉన్నవి. దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడుగాక. సర్వగంత మహిమ యేసుకే చెందునుగాక. ఆమేన్.